హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. దురంధర్ బ్యూటీని అరెస్ట్ చేసినటువంటి ముంబై పోలీసులు. మరి దురంధర్ బ్యూటీ అనగానే ఇటు ఓం భీమ్ బుష్ సినిమాతో కూడా మంచి ఆదరణ లభించినటువంటి ఆయేషా ఖాన్ మరి దురంధర్లో కూడా నటించడంతో బాలీవుడ్లో కూడా ఈమెకి వరుస ఆఫర్లు వస్తున్నాయి. మరి ఈ క్షణంలో ఏమైంది, ఎందుకు ఆయేషా ఖాన్ను అరెస్ట్ చేశారు అని చెప్పి క్వశ్చనే కదా మీ అందరిలో ఉంది. సో ఏంటి అంటే ఇప్పుడు నీట్ పేపర్ లీక్ పైన ఏదైతే ఉద్యమం నిరసనలు వ్యక్తం అవుతున్నాయో ఈ నేపథ్యంలో ఆ నిరసనలో తమ వంతు సపోర్ట్ చేయడానికి తన స్నేహితులు తన సోదరుడితో కలిసి ఆయేషా ఖాన్ వెళ్ళగా అక్కడ పోలీసులు ఆమెని అరెస్ట్ చేశారని చెప్పి ఏదైతే ఆయేషా ఖాన్ వీడియోస్ రికార్డ్ చేసిందో ప్రస్తుతం ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారినటువంటి పరిస్థితి. ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేపటి నుంచి రూల్స్ అన్నీ కూడా అమల్లోకి రావాల్సి ఉండగా మేము వెళ్ళి అక్కడ ఎటువంటి నినాదాలు కూడా చేయలేదు, నినాదాలు చేయకపోయినా మమ్మల్ని అరెస్ట్ చేశారంటే ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అంతేకాకుండా అసలు మేము ఎటువంటి నినాదాలు చేయకపోయినా అరెస్ట్ చేశారు, కానీ మా పట్ల మాత్రం పోలీస్ అధికారులు ఎటువంటి దురుసుగా ప్రవర్తించలేదు అంటూ ఆమె ఆ పోలీసు అధికారుల పైన కూడా స్పష్టత ఇచ్చారు. మేము వెళ్ళాము, నిరసనకు సపోర్ట్ చేయడానికి, నిరసనకు మద్దతు ఇవ్వడానికి మేము వెళ్ళాము. నేను నా సోదరుడు స్నేహితులతో కలిసి వెళ్ళాం, కానీ అక్కడ ఏమి నినాదాలు కూడా చెయ్యలేదు. అసలు రేపటి నుంచి ఈ నిషేధాజ్ఞలు అన్నిటివి కూడా వస్తాయి అనే రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో మమ్మల్ని ఈ రోజే అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం అని చెప్పి ఆమె చేసినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. మనం చూస్తాం అటు కాక్రోచ్ జనతా పార్టీ సమక్షంలో ఏదైతే ఇటు నీట్ పేపర్ లీక్ పైన వెంటనే సెంట్రల్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ రాజీనామా చేయాలి, రిజైన్ చేసేయాలి అంటూ వారు ఉద్యమ బాట పట్టడం, వారికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ అయినటువంటి సోనం వాంగ్చుక్ కూడా మద్దతు ప్రకటించడం, దీంతో వేలాది మంది యువత రోడ్లెక్కి జంతర్ మంతర్ వద్ద ఏ విధంగా ప్రొటెస్ట్ నిర్వహించారో మనం అందరం చూసాం. మరి ఇటువంటి నేపథ్యంలోనే వారందరికీ మద్దతుగా కూడా పలువురు సెలబ్రిటీలు, ఫేమ్ పర్సన్స్, అదేవిధంగా పలువురు రాజకీయ నాయకులు కూడా సపోర్ట్ చేశారు. వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వచ్చి ఏ విధంగా రోడ్లెక్కి ఈవెన్ రీల్స్ ద్వారా తమ నిరసనలు వ్యక్తం చేశారో మనం అంతా చూస్తూనే ఉన్నాం. ఇటువంటి నేపథ్యంలోనే ఆయేషా ఖాన్ కూడా బయటకు వచ్చి నిరసనలు తెలుపుదాము అని అనుకునే లోపు ఆమెను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపోతే ఇటు దురంధర్ సినిమాతో బాలీవుడ్లో కూడా మంచి పాపులర్ తెచ్చుకున్నటువంటి ఆమె ముందు టాలీవుడ్లో చూసుకున్నట్లయితే ఓం భీమ్ బుష్, మనమే వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక భారీ లైనప్ కూడా పెట్టుకున్నారు. ఆ తర్వాత దురంధర్తో మంచి హిట్ సంపాదించి అటు బాలీవుడ్లో కూడా వరుస లైనప్లతో బిజీగా ఉన్న ఆయేషా ఖాన్ ఇప్పుడు ఇలా అరెస్ట్ అవ్వడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.